టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారికి జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించడం తప్పితే సిబ్బంది బాగోగుల గురించి, సిబ్బంది శ్రేయస్సు గురించి, సిబ్బంది సంక్షేమం గురించి వారికి పట్టదు. అసోసియేషన్ నిర్వీర్యమైపోయింది. అసోసియేషన్ ఎవరో పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది అయితే అసోసియేషన్ పరిగెత్తుకొస్తుంది. కానిస్టేబుల్స్కి ఏదైనా ఇబ్బంది అయితే రాదు. మొన్న రాణా గారు ఎవరో ఆ విజయవాడ కమిషనర్ పరిగెత్తుకొని చేస్తారు ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది అయితే. కానీ క్రింది స్థాయి ఉద్యోగస్తులకి ఇబ్బంది అయితే ఎవరో పట్టించుకోరు. నేను అడుగుతున్నా, ఈ రోజున సరెండర్ లీవ్స్ ఏడాదికి 3 సార్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? సరెండర్స్ వస్తాయన్న నమ్మకంతో చిన్న స్థాయి పోలీసులు అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక దయనీయమైన స్థితిలో బ్రతుకుతున్నారు. ఆ కుర్రాడు స్టేట్మెంట్లో అండి, నేను టైప్ చేశాను. అందులో సరెండర్స్ వస్తాయన్న నమ్మకంతో చిన్న స్థాయి పోలీసులు అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక దయనీయమైన స్థితిలో బ్రతుకుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు జనకం శ్రీనివాసరావు ఎంతో బాధతో వాట్సాప్ మెసేజ్ పెట్టారు. సరెండర్స్పై ప్రభుత్వం ప్రతిసారి డేటు మార్చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు. అతను చెబుతున్నారు, ఒక ప్రభుత్వం సరెండర్లు ఇవ్వలేమని చెబితే మాదేదో మా బాధలు మేము పడేవాళ్ళం, మమ్మల్ని ఆశ పెడుతూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఉగాది పండుగ చేసుకున్నారు, కానీ రాష్ట్రంలోని పోలీసు సిబ్బంది మాత్రం మా పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కోలేకపోయాం, భార్యకు ఒక కొత్త చీర కూడా తేలేకపోయామని 190 మంది పోలీసులు బాధపడుతున్నారు. ఉగాది రంజాన్ పండుగలు చేసుకోలే దుస్థితిలో పోలీసులు. 10 సంవత్సరాలకు ముందు పోలీసు ఉద్యోగం అంటే ఒక గొప్ప ఉద్యోగం అనుకున్న నేను ఈ రోజున ఈ 5 ఏళ్ళుగా నా పరిస్థితులు చూసి ఎందుకు ఉద్యోగంలోకి వచ్చానని బాధపడుతున్నాను. అతని స్టేట్మెంట్. వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థలో 5 ఏళ్లుగా గమనిస్తున్నాం. ఈ లోపాలు బాగు చేసే వ్యక్తి ఎవరని చెప్పి అతను ప్రశ్నిస్తున్నాడు. నేను డీజీ గారిని అడుగుతున్నా, సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. పోలీసు యూనియన్ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేక చేతులు ఎత్తేస్తున్నారు. సమాజంలో ప్రతి సెక్టార్ అప్డేట్ అవుతుంది, కానీ పోలీసు వ్యవస్థ మాత్రం ఎందుకో అప్డేట్ అవటం లేదు. మాకు అర్థం అవ్వట్లేదు. ఆరోగ్య భద్రత ఉంది కదా అని ఆసుపత్రులకి హెల్త్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ 10 ఏళ్ల క్రితం ఉన్న ప్యాకేజీలు మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు గైనకాలజీలో 15,000కు మాత్రమే అనుమతి ఉంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టింది ఇప్పటికే ఉంది వాళ్ళకి. పోలీస్ వ్యవస్థ అప్డేట్ అవ్వలేదని చెబుతున్నాడు అతను. అన్ని వ్యవస్థలు అప్డేట్ అయినాయి, కానీ పోలీసు వ్యవస్థ అప్డేట్ అవ్వలేదు. ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లు చెల్లించేటట్లు అయితేనే రావాలి, లేకుంటే దయచేసి రావద్దని మా మొహాన్ని చెబుతున్నారు. ఆసుపత్రులు బిల్లులు చెల్లించలేక ఆసుపత్రుల్లో వైద్యం దొరకటం లేదు. అనేక సార్లు వినతులు ఇచ్చినా నేటికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద పోలీస్ యాక్సిడెంట్ అయి చనిపోతే వారికి ఇంత అమౌంట్ అని బ్యాంకుల్లో టైఅప్ అయ్యారు. అందులో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్లతో చనిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు. వారికి ప్యాకేజ్ వర్తించడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా చేయటం లేదు. మా జీతాల్లో నుంచి 500 నుంచి 1000 రూపాయలు కట్ చేసి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నాం.